నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్ కి సంబంధించి కేకే సర్వే ఒక వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకునే స్థాయికి వాళ్ళ సర్వే ఉంది అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆరోపణ వస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి అసలు ఏ పార్టీ ఎంత మెజారిటీ అయితే ఉంది ఏంటి అన్నది ఒకసారి మ్యామ్ తో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం, వచ్చేసింది రానే రోజు. ఏం చెప్తారు మేడం జూబ్లీ హిల్స్ ఎలక్షన్? మనం చెప్పిందే అబౌట్ కేకే సర్వే ఆల్రెడీ మీరు గతంలో చెప్పారు. మీ ఎక్స్పెక్టేషన్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కనిపిస్తుంది. నవీన్ యాదవ్ నెగ్గుతారన్నాం, మనం మంచి మెజార్టీనే వస్తుంది అని అన్నాము. ఇప్పుడైతే 15,000 దాకా ఉంది ఆయనకి మెజార్టీ అని తెలుస్తోంది. 1,000 అటు ఇటుగా నెగ్గుతాడు ఆయన ఖచ్చితంగా. అయితే సునీత అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ గెలుస్తుందని కేకే సర్వే చెప్పింది. 16% కదా చెప్పాడు ఆయన. అవును, కానీ కేకే సర్వే తప్పింది అని మీరు అంటున్నారు. గతంలో కూడా తప్పలా? అవును, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా నేను అసెంబ్లీ ఎన్నికలు 23లోనే చెప్పాను. నేను ఖచ్చితంగా 145 అబౌవ్ చెప్పాను. నేను అప్పుడు 145 అబౌవ్ కూటమికి వస్తుంది అని. సో ఖచ్చితంగా వచ్చింది. 145 అని 164 వచ్చింది. లాస్ట్ మినిట్ లో ఇంకా పెరుగుతాయన్నాను కానీ నేను కరెక్ట్ ఫిగర్ ఇవ్వాల. నేను అనేది ఏంటంటే పల్స్ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కేకే సర్వే అనేది ఆయన డైల్యూట్ అయిపోయాడు మనిషి. అది అవ్వకూడదు. అలా అవ్వదలుచుకుంటే మీరు అసలు సర్వేలు ఇవ్వద్దు కదా. ఎగ్జాక్ట్. నాకు నా సర్వేలని చూసి నాకు డబ్బులు వస్తాయి అనుకున్నా, లేదు నన్ను అప్రోచ్ అవుతారు అనుకుంటే పార్టీలు, మీరు అసలు సర్వేలు చేయక్కల. ఒకటి మనం క్లిక్ అయ్యాం కాబట్టి రెండోది నేను క్లిక్ అవుతాను అని డైవర్ట్ అయిపోతే మీ క్రెడిబిలిటీ పోదు. పోయింది. ఇప్పుడు మరి పోయినట్టేగా. మీకు అసెంబ్లీ ఎన్నికల్లోనే పోయింది. అంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక అసెంబ్లీ ఎన్నిక స్థాయిలో జరిగింది. అవును, చెప్పాలంటే అంటే మామూలుగా కాదు. అంటే ఎవరికి వాళ్ళు ఇది ఒక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ కి మళ్ళా అసలు 28లో మేము అడుగు పెట్టగలమా అనే దానికి ఇది ఒకటి వాళ్ళు నాందిగా అనుకున్నారు. కాంగ్రెస్ కి ఏంటంటే కాంగ్రెస్ ఊళ్ళల్లో గెలిచింది 23లో, సిటీలో నెగ్గల. సిటీ అంతా కూడా మీరు అంత బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళని తిట్టినా సిటీలో మళ్ళా బీఆర్ఎస్ వచ్చింది. అయితే కంటోన్మెంట్ లో మళ్ళా కాంగ్రెస్ నెగ్గింది. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి అన్ని రకాల వాళ్ళు ఉంటారు జూబ్లీ హిల్స్ లో. అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ కి నిర్ణయించే సీటు కిందే లెక్క. అంటే ఫ్యూచర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2028లో కాంగ్రెస్ మళ్ళా నెగ్గుతుందా, అంటే కాంగ్రెస్ మళ్ళా మంచి మెజారిటీ తెచ్చుకుంటుందా అన్నదానికి దీన్ని వాళ్ళు ఒక ఏమనాలి టెస్టింగ్ కింద తీసుకున్నారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి ప్రచారం చేశారు. అన్ఫార్చునేట్లీ అక్కడ కేసీఆర్ బయటికి రాలేకపోయారు. అవును, ఎక్కడ కనిపించలేదు అసలు. ఎప్పుడు కూడా నేత అనేవాడు ప్రజల్లో ఉండాలి. మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాం. మనం లోకేష్ గురించి మాట్లాడుకుంటూ లేదు, మనం ఈ రోజు వాళ్ళు నెగ్గడానికి అదే కదండి. ఓడిపోయాక మీరు ప్రజల్లో ఉండాలి, మీరు నెగ్గాక ప్రజల్లో ఉండక్కల్లా. అవును, అంటే ఉండాలి, అది కాదు, పని చూపించాలి. మీరు మాట ఇచ్చాక తప్పకూడదు. మీరు నెగ్గాక మీరు ఏ ప్రామిస్లు అయితే చేస్తారో అవి ఫుల్ఫిల్ చేయాలి. సో ఆ రకంగా చూసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి అక్కడ ఫెయిల్యూరు, ఇక్కడ కేసీఆర్ ఫెయిల్యూర్. కేటీఆర్ ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి అనుకున్నాడు ఆయన. కానీ మీరు గమనించారా, ఇద్దరు ఆడబడుచులు ఇద్దరు అన్నగారులకి వెన్నుపోట్లు పడిచారు. అక్కడ షర్మిల, ఇక్కడ కవిత. అక్కడ మా అన్న చెడ్డవాడు, మా అన్నని దింపేయండి, మా అన్నని గెలిపించకండి, మళ్ళా ముఖ్యమంత్రిని చేయకండి అని మొత్తం ఇంటి గుట్టంతా అక్కడ ఆవిడ బయట పెట్టి అసలు అంతకన్నా పెద్ద పదాలే చెప్తున్నా. ఇక్కడ కవిత మొత్తం ఒక 7-8 పాయింట్స్ ఇచ్చి 10,000 కోట్ల బినామీ మాగంటి గోపీనాథ్, అందుకనే ఇవాళ సునీతను నిల్చోబెట్టారు, మీరు గెలిపించకండి అన్నట్టుగానే చెప్పింది. అంటే చూసారా, మీరు ఆడబడుచులు అన్న వాళ్ళని మీరు ఇంట్లోంచి బయటకు గెంటేస్తే మీ బతుకులు వీధిలోకి వస్తాయి. ఇద్దరు ఆడబడుచులు విభీషణుల్లాగా పనిచేశారు అంతే, ఇంటి గుట్టులు లంకకి చేయటం. వాళ్ళకి సఖ్యత లేకపోతే ఇంకా బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు? అంటే ఆస్తి అనేది
ఎంతలాగా కుల చిచ్చులు మత చిచ్చుల కంటే ఎక్కువ ఇది. కుటుంబ చిచ్చు. ఆ కుటుంబ చిచ్చు అనేది ముఖ్యంగా ఆస్తి తగాదాలు అనేవి మొత్తం ఒక పార్టీని ఈ రోజు ఎందుకు కాకుండా చేసింది. ఇవాళ కవిత అరెస్ట్ అనేది లేకపోతే కేసీఆర్ రెచ్చిపోయి ఉండేవారుగా. అవును. ఒక కవిత అరెస్ట్ వల్ల ఆయన తన పార్టీని తన పరువుని మొత్తాన్ని తీసుకెళ్లి బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టాడు. పెట్టాల్సి వచ్చింది. అయితే కూతురు బయటికి రాదు. అందుకని తండ్రి అనేవాడు ఏం చేయాలి అనే దానికి ఇప్పుడు బీఆర్ఎస్ చాలా పెద్ద ఉదాహరణ. అక్కడ తండ్రి అనేవాడు చెయ్యలేదు అనే దానికి వైసీపీ ఉదాహరణ. ఏ రకంగా అంటే, నేను పార్టీలో ఉన్నాను, నేను ఒక పార్టీ పెట్టాను, నేను రాజకీయాల్లోకి వచ్చాను అన్నప్పుడు ముందు మీ కుటుంబ సభ్యుల్ని బయట పెట్టండి, ఎంటర్ కానివ్వకండి. ఎంటర్ అయ్యాక వాళ్ళు రెచ్చిపోతుంటే రెక్కలు కట్ చేయండి. వాళ్ళని ఎదగనిచ్చారు, మీరు ఎగరనిచ్చారు. ఎంత ఎగిరారంటే ఆ రెక్కలు అలిసిపోయి వాళ్ళు కింద పడిపోయేలాగా అయిపోయారు. వాళ్ళు పడిపోవడం కాదు, మీ పార్టీని పడేశారు. అక్కడ అదే జరిగింది. ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుకి భయపడి కొడుకుని భరించలేక దూరం పెట్టాడో ఆ కొడుకు చనిపోయాక ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అంటే డబ్బు 43,500 కోట్లు ఇతను ఎవరు విజయసాయి రెడ్డి అప్పనంగా ఇచ్చినప్పుడు దాన్ని కాదనాలి రాజశేఖర రెడ్డి. ఇలా డొల్ల కంపెనీలు పెట్టద్దు, ఇట్లాంటివి చెయ్యొద్దు, న్యాయబద్ధంగా వెళ్దామని చెప్పాల. అవును, నేను అంటున్నది అది. ఎంత సిమిలారిటీస్ చూడండి రెండు పార్టీలకి. ఇవాళ మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికలో ఎందుకు గెలవాలి, ఎందుకు గెలవకూడదు అంటే, ఇవాళ బీఆర్ఎస్ గెలవకపోవడానికి కారణం సునీతను నిల్చోపెట్టడం. మాగంటి గోపీనాథ్ బినామీ అని తేలాక ముఖ్యంగా సునీత భార్య కాదా అన్నదాని మీద కూడా చాలా వివాదాలు వచ్చాయి. వివాదాలు నిజమే కూడా. ఎప్పుడూ లేని మొట్టమొదటిసారి భార్య, పెద్ద భార్య ఎవరైతే మొదటి భార్య బయటికి కొడుకు కోసం వచ్చింది, వారసత్వం కోసం రావాల్సి వచ్చింది. ఆవిడకి ఇష్టం లేకపోయింది. అవును, ఇదే బీఆర్ఎస్ కనుక కొంచెం తెలివిగా ఆలోచించి వజ్రనాథ్ నిల్చోవాలని అనుకున్నారు. వజ్రనాథ్ కంటే కూడా గోపీనాథ్ కొడుకుని వారసుడిగా నిల్చోపెట్టుంటే కరెక్ట్ గా ఉండేది, ఖచ్చితంగా గెలిచేవాడు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. అసలు డౌటే అక్కర్లే, అన్డౌటెడ్లీ మంచి మెజారిటీ తోటి గెలిపించుకుని ఉండేవాళ్ళు. ఇవాళ ఏ కమ్మ సంఘాలు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసాయో ఆ కమ్మ సంఘాలు ఇక్కడ పనిచేసేవి. అవును, ఈ క్లమ్జీనెస్ ఉండేది కదా అస్సలు. ఇవాళ నవీన్ యాదవ్ ని మీరు ఎప్పుడైతే ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఒక రౌడీ షీటర్ అన్నారు, అది కూడా మైనస్ అయింది. క్యాండిడేట్ ఎలాగైనా ఉండనివ్వండి, మీరు ప్రొజెక్ట్ చేయడంలో కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయాలి. మన అతని లోపాలు మనం చెప్పకూడదు, ప్రజలతో చెప్పించాలి. అప్పుడే మీరు సరైన పొలిటీషియన్. మీరు చాలా మందిని గమనిస్తూ ఉంటారు. బీయింగ్ ఏ లేడీ, మీరు చూడండి మీ చుట్టూ ఉండే వాళ్ళల్లో కొంతమంది ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు మన బాధ పెట్టేవాళ్ళు, ఆడవాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనరు, వాడు చూడ్డానికి గమ్మున మంచిగా ఉంటాడు, మాట్లాడు, పక్క వాడి చేత అనిపిస్తాడు. అవును, చాలా అందరం ఎదుర్కొంటాం, చాలా ఆడపిల్ల ఎదుర్కొనే ఇది అది, అవునా కాదు? సో రాజకీయాలు కూడా అంతే. మనం అనకూడదు, మీ భాష మీరు పరిపక్వత చెందే కొద్దీ రాజకీయాల్లో మీ భాష కూడా రిఫైన్ అవ్వాలి. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ వైసీపీలో దిగజారుడు భాష వచ్చింది, ఇక్కడ కూడా దిగజారారు. అవును, అంటే ఆ మాట్లాడే విధానంలో అలా మాట్లాడితే ప్రజలు దగ్గర అవుతారేమో అని అనుకుంటున్నారు. ఈవెన్ కేసీఆర్ మాట్లాడాడు, ఏమయ్యాడు ఇవాళ కేసీఆర్? నేను అనేది కేసీఆర్ చాలా చక్కటి ఆరేటర్. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. కానీ పదాలు వాడేటప్పుడు దే హ్యావ్ టు బి కేర్ఫుల్. అవును, ఇవాళ ఓటమికి అది కూడా భాష కూడా కారణమే నా ఉద్దేశంలో. అందుకని మొత్తానికి నవీన్ యాదవ్ నెగ్గారు. మంచి చేస్తాడా చెడు చేస్తాడా పక్కన పెడితే సునీత వల్ల ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయిందండి. మరి ఆస్తి గొడవలు ఏమవుతాయో లేకపోతే ఆయన బినామీ గొడవలు ఏమవుతాయో మనకైతే తెలియదు. అదే కదా సో మొత్తానికి ఇవాళ బీఆర్ఎస్ 2028లో అంటే ప్రజాదరణ పొందదు అనే దానికి ఇది ఒక తార్కం. 2028లో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అంటే మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.
కానీ హీ హ్యాస్ టు బి కేర్ఫుల్. ఒక మాట్లాడడమే కాదు, కొన్ని నిర్ణయాలు తీసుకోవటంలో ముస్లిమ్స్ ని ఎక్కువ హక్కును చేర్చుకోకుండా అవును హిందువులకు కూడా ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇస్తేనే అవును కాంగ్రెస్ ఇక్కడ వస్తుంది. ఇవాళ బీహార్ ఎన్నికలు ఏమైందో చూస్తున్నాం మనం. అవును కాబట్టి అది వీళ్ళు ఒక గుణపాఠంగా నేర్చుకుంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 2028లో మళ్ళా మెజార్టీతో గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగాను వాళ్ళు హామీలు కంపల్సరీగా ఏదైతే ప్రామిస్ ఉందో దాన్ని ప్రూవ్ చేయాలి. చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మేడం. ఇంకొకటండి, తొందరపాటు హామీలు ఇవ్వకూడదు. ఎందుకంటే కొన్ని చేయలేదు వాళ్ళు, అవి వాళ్ళకి తెలుసు. మన అవును. హనుమంతరావు గారు కూడా మాట్లాడారు. కాబట్టి మనం రేపు ఏమవుతుందో మనకు తెలియదు. మనం ఇచ్చే హామీలు మన బడ్జెట్ కి అనుగుణంగా ఇవ్వాలి. ఎస్ అది. అవును నైస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.